అందరికీ నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతో మన మైక్ ముచ్చలు తయారుగున్నాయి. చలో సుషేద్దాం పాన్వి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. కేటీఆర్ కు సపోర్ట్ గా మాట్లాడిన ఈటల కన్నెపల్లి మోటార్ లాంచ్ చేయాలని చెప్పిండు ఆయన మాటల. కాంగ్రెస్ ల కొండా వర్సెస్ కడియం హైకమాండ్ కు కంప్లైంట్ల దాకా పోయింది కయ్యం. ట్రక్కు డ్రైవర్ తానే ఎస్ఐ కొట్టేసిండు 20,000 దొరకబట్టి తీసిర్రు పోలీస్ అయిన మైలపోళ్ళు. 10 మందిలా మన పతార మనమే పల్సా చేసుకునేటట్టు మాట్లాడితే మంచిగా ఉంటుందా చెప్పుండ్రి. మరీ కోతలు కోసి లేనిది ఉన్నట్టు చెప్పుడు కాకుండా ఉన్నది ఉన్నట్టన్నా చెప్పుకోవాలి కదా. అట్లా కూడా కాకుండా మంచిగున్న ముచ్చట్ని కూడా మరుగున పడేసి ఏం లేక ఏడుస్తున్నామని అబద్ధాలు చెప్తే ఎవరన్నా మెచ్చుతారా? హాగో కొత్తగా వచ్చిన వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూసి సీఎం రేవంత్ సార్ మీద అచ్చింతలేస్తురట. అందుకే మాట్లాడితే పైసలు లేవు, అప్పుల మునిగిపోయినము, ఆర్థికంగా ఆగమైపోయినము, నన్ను కోసిన రూపాయి పుట్టే పరిస్థితి లేదు, తెలంగాణ బాకీలతోని బతికేదే కష్టం ఉన్నది అనుకుంటా సీఎం రేవంత్ రెడ్డి సార్ సీరియస్ గా చెప్తుంటాడు కదా. కావాలంటే మర్చిపోయినట్టు అనిపిస్తే మళ్ళోసారి నూరి రాష్ట్రం మొత్తం ఆర్థికంగా దెబ్బతినున్నాము. ఒక కుటుంబం విచ్ఛిన్నమైపోయి చిన్నాభిన్నమైపోయి ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తే ఎట్లుంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్థిక వ్యవస్థ అట్లనే ఉంది. సార్ చెప్పేది ఇట్లున్నదా? కానీ ఇన్నియాల లేటెస్ట్ గా వచ్చిన ప్రపంచ బ్యాంకు రిపోర్ట్ ఏమో జనాలకు సీఎం చెప్పే మాటలకు జమీన్ ఆస్మాన్ పరకు ఉన్నది. వరల్డ్ బ్యాంక్ ఉండి కంట్రీ ఇన్కమ్ క్లాసిఫికేషన్స్ 2026 పేరు మీద ఓ రిపోర్ట్ తయారు చేసిరు. అందులో భారతదేశం దిగువ మధ్య ఆదాయ విభాగంలో ఉన్నా గానీ తెలంగాణ మాత్రం ఎగువ మధ్య ఆదాయ వర్గంలో ఉన్నదని రిపోర్ట్లో చెప్పింది వరల్డ్ బ్యాంకు. దేశం తలసరి ఆదాయము 2,63,179 రూపాయలు ఉంటే తెలంగాణ రాష్ట్ర తలసరి ఆదాయం మాత్రము 5,15,583 అని పక్కా లెక్కలతో చెప్పిరు. తెలంగాణ రాష్ట్రము ఇండోనేషియా, వియత్నాం దేశాల ఆర్థిక దశను కూడా దాటేసి అనుకోవచ్చురు. ఎవరో ఊరు పేరు లేని సర్వే సంస్థలు, పతార లేని ఉతార్ కంపెనీలో కాదు, ఖుద్దు ప్రపంచ బ్యాంకే ముద్దుగా ముంగటేసిన ముచ్చటిది. ఇప్పుడు చెప్పురిగా ఊ అంటే ఆ అంటే తెలంగాణ బికారైపోయింది అనుకుంటా బీపీల మీద మాట్లాడుతురుగా సారు. మరి మనం రిచ్చే అని బయటకు వచ్చిన లెక్కల ముచ్చటేందిగా. ఇట్లా తెల్లారులేసిన కాంచి వల్ల ఏడ్చుకుంటా మన రాష్ట్రాన్ని మందిలో తక్కువ చేసి మాట్లాడితే కొత్త కంపెనీలు వస్తాయా? పెట్టుబడులు పెట్టేందుకు పెట్టెలు పట్టుకొని ఎవరైనా ముంగట్టుకొస్తారా అని అనుకుంటా సోషల్ మీడియాలో వాడి వేడిగా పోస్టులు వేస్తున్నాడు జనాలు. పోయినసారి పవర్ ఉన్న పార్టీలనో ఇదివరకు సర్కార్ నడిపించిన లీడర్లనో బదనాం చేయాలనుకోనో, లేకుంటే వాళ్ళకి పాలన చేత కాలేదు, పనితనం తక్కువ, ప్రచారాలు ఎక్కువ అని చెప్పాలనుకోని ఇంతసేపు ఇప్పుడు రాష్ట్రం దివాలా తీసినట్టు అయిందని చెప్తే ఎవరన్నా మెచ్చముచ్చటేనా ఇది? పార్టీలు, పాలిటిక్స్, పంచాదులు ఉంటే వేరే రకంగా చూసుకోవాలి గాని మరీ రాష్ట్రమే రందులలో ఉన్నది, కుప్పల కొద్ది అప్పులతో కుప్పగూలిపోయేటట్టుందని మాట్లాడితే జనాలు జాలి చూపిస్తారా? రాష్ట్రం రప్పున దానతలది ముంగటి పోతుందా? కాదు కదా. ఇప్పటికే అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు అడగోలుగా పూటకిని నెంబర్లు పెంచుకుంటా పుకార్లు లేపుతున్నారు. అప్పు ఇన్ని వేల కోట్లయింది, అంత మిత్తైంది అనుకుంటా పెంచుకుంటా పోతున్నారు. ఇది పద్ధతి కాదని కార్పాటోలు కాయిదాలతో లెక్కలు చూపిస్తున్నారు. మీది కలిసి రిపోర్టులతో ఇంకింత క్లారిటీ వచ్చినట్టు అవుతున్నది. కాబట్టి నాతోని కాదు అప్పుల కుప్పలతోనే నారాజుగా మాట్లాడుకుంటా జర పెట్టుబడులు వచ్చేటట్టు తెలంగాణకు వచ్చిన ఆపదేం లేదన్నట్టు మాట్లాడురు సీఎం సారు అని అనుకుంటా సీరియస్ గానే పోస్టులు వేస్తురు. అప్పులు దాని మీద అంతో ఇంతో నాలెడ్జ్ ఉన్న జనాలు. వాట్ ఏ చేజింగ్, వాట్ ఏ ఫైటింగ్. ఇసోంటి దొంగ పోలీస్ ఎపిసోడ్ ఈ నడుమ ఏడజూడ్లేపోరు. నట్ట నడి రోడ్డు మీద పట్ట పగలే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని మంది ముందల్ని మైల పోలు తీస్తుంటే అవ్వా ఏం ఫీల్ ఉంది మామా అనిపించింది. అవునా, ఇంతకెవలా చేజింగ్ చేసి పట్టుకున్న పోలీస్ ఆయన? దొరికిన దొంగగాడేవాడు అని అంటే పోకిరి సినిమాను మించిన ట్విస్ట్ ఉన్న ఈ ముచ్చట్ను మా వాళ్ళే చెప్తారు చూసే. పోలీస్ డ్రెస్ వేసుకున్నాననే మందిలో గుంజు కొడుతురానంటే పక్కా యూనిఫామ్ వేసుకుని డిపార్ట్మెంట్ అని అబద్ధాలు చెప్పి పబ్లిక్ తన పైసలు వసూలు చేసి ఉంటాడు కావచ్చు. అందుకే ఇట్లా నడి రోడ్డు మీద సన్మానం చేస్తారు అనుకునేరు. అస్సలు కాదు, ఆయన నిజంగా సబ్ ఇన్స్పెక్టరే. అసలు ముచ్చట ఏందంటే పోలీసును పొట్టు కొడుతున్నాయన ట్రక్కు డ్రైవర్ అట. రోడ్డు పట్టి పోతుంటే ఎస్ఐ ఆపి జర టోల్ ప్లాజా కాడ డ్రాప్ చేయమన్నాడట. సరే పోలీస్ ఆయన కదా అర్జెంట్ కేసు పని మీద పోతున్నట్టున్నాడు అనుకుని లిఫ్ట్ ఇచ్చినట్టు ఈయనే టోల్ ప్లాజా కాడ దిగినాక రైట్ అని చెప్పి ఆయన కార్లు వెళ్ళిపోయినట్టు ఎస్ఐ. ఇక జర ఆయనకి ఎందుకో చెకింగ్ చేస్తే ట్రక్కు డ్రైవర్ అన్న తాను 20,000 మాయమైందని తెలిసిందట. అరే ఇప్పుడు దాకుంటే ఇంతనే ఎట్లా గాయపోయినాయని పోలీస్ ఆయననే కదా నడిమిట్లెక్కి దిగింది అని ఆ ఎస్ఐ మీద అనుమానంతో 10 కిలోమీటర్లు ఫాలో చేసి పట్టుకున్నాడట. సార్ నా 20,000 కానొస్తలేవు సార్ అని మంచి మాటతో అడిగితే పోలీసునే పట్టుకుని నేనే దొంగతనం చేసిన అంటారా బట్టేవా అనుకుంటా కాకి పవర్ అడ్డం పెట్టుకుని కథలు పడ చూసిందట. అయినా ట్రక్కు డ్రైవర్ అయినా చెక్కు చెదరకుట్ట ఏడనా పైసలు తీ బయటిది అని కొట్లాడితే ఆ ఎస్ఐ జేబులెక్కెళ్ళి 20,000 ఇట్లా బయట పడ్డాయి. ఇంతకేడైంది కథ అని అంటే డబుల్ ఇంజన్ సర్కార్ నడుస్తున్న ఉత్తరప్రదేశ్ లా హమీర్పూర్ కాడైంది దొంగ పోలీసు. అదే పోలీసే దొంగ అయినా ముచ్చట.
బంగారం అసంటి ఎస్ఐ కొలువు ఉండి సర్కార్ జీతం నెల నెలా తీసుకుంటా మీదికెళ్ళి కేసులని వచ్చిన వాళ్ళు తానే ఎంత కాదన్నా ఎంతో కొంత గుంజుకుంటా బాగానే సంపాదించుకుంటాడు కావచ్చు కదా. అయినా మంది పైసల మీద ఆశతోని మరీ కాయ కష్టం చేసుకొని బతికేటోళ్ళ పైసల్ని సిగ్గు శరం లేకుండా చిటుక్కున మాయం చేసిందంటే వీళ్ళు ఏమనాలి అనుకుంటా వీడియో చూసిన వాళ్ళంతా గట్టిగానే అరుచుకుంటున్నారు. ఆ కొట్టేసినాక దొరికిన ఆయన కూడా అట్లా కొడతాడా, చట్టాన్ని చేతులకు తీసుకోవద్దు కదా అని కొందరు అంటారేమో. కానీ ఇట్లా పోలీసులే పబ్లిక్ పైసలు కొట్టేసి ప్యాంట్ జోవులు వేసుకోవచ్చా మరి అని అనుకుంటే ఇంకొందరు కామెంట్లు వేస్తున్నారు. కనిపించిన 4 సింహాలని చెప్పుకునే పోలీసులల్లా ఇగో ఇటువంటి గలీజ్ పని చేసుకుంటా మందికి కనిపించేటోళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు చేయంగానే నియ్యతగా కొలువులు చేసేటోళ్ళకి కూడా చెడ్డ పేరు వచ్చి కాడుకొస్తుంది పోయి. కొన్ని నాళ్ళే ఉంటాయి ఈ పార్టీలు పగలు, ఎల్లకాలం యాదికుంటది తను చేసిన మేలు అని ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అనే పాటల కేసీఆర్ సార్ చేసిన పనుల గురించి తన ముందు సుగ్గు గురించి మస్తు మంచిగా రాసి పాడిండ్రు. ఆ పాటలు పాడినట్టే పార్టీలు పగలు పంతాలు పక్కన పెట్టి కేసీఆర్ సార్ కట్టిన ప్రాజెక్టుల గొప్పతనం గురించి కడమ పార్టీ లీడర్లు కూడా చెప్పే రోజులు వచ్చినాయి. అవగాహన లేదు, అవగాహన ఉంది అని పక్కన పెడితే దాని పైన ఉన్న అన్నారం, ఇంకా దాని పైన ఉన్న సుందిల్లా, ఆ పైన ఉన్నటువంటి ఎల్లంపల్లి, ఇవన్నీ కూడా డ్యాములు గాని లేకపోతే వాటి పంప్ హౌజులు గాని వాళ్ళ మోటార్లు గాని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఈ కన్నెపల్లి పంప్ హౌజులలో ఒక 50,000 కుసక నీళ్ళు వచ్చినా కూడా ఈ పంప్ హౌజ్ లో నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు 90,000 లక్ష కుసక నీళ్లు పోతున్నాయని అంటున్నారు. కాబట్టి మీకు తెలిసి ఎలినినో వచ్చింది, భయంకరమైన కరువు రాబోతుందని చెప్పి అంటున్నారు. ఇక్కడ భేషజాలు పోకుండా నువ్వు తప్ప నేను తప్ప, నువ్వు దుర్మార్గుడువా నేను దుర్మార్గుడా అనేటువంటి పద్ధతి పక్కకు పెట్టి ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టబడ్డటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాబట్టి ఎలినినో వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న సందర్భంలో ఇవాళ జూలై మాసం వచ్చినప్పటికీ కూడా వర్షాలు లేక విత్తనాలు కూడా వేయని ఈ పరిస్థితులలో నేను ఒకటే ఇవాళ ఆ ఒక కన్నెపల్లి పంప్ హౌజులు పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తక్షణమే లిఫ్ట్ చేసి కొంత నీళ్లు పంపు చేస్తే హైదరాబాద్కి అక్కడికి వచ్చే ఆస్కారం ఉంటుంది. కొంత గొడ్డు గోదకు నీళ్ళు అక్కడికి వచ్చే ఆస్కారం అయితే తప్పకుండా ఉంటుంది. ఇన్నరా కల్పతర్వాస్ వంటి కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కట్టిండు అనే కోపంతో వాడకుంటే బరాబర్ తప్పే అవుతుంది అన్నట్టు ఈటల రాజేందర్ సార్ ఇప్పి చెప్పిండు. పార్టీలు పంతాలు పగలు కోపాలు తాపాలు ఎలక్షన్లు వచ్చినప్పుడే చూసుకోవాలన్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సార్ మాట్లాడతాడు కదా. మరి కాళేశ్వరం ముచ్చట్ల పట్టింపులకు ఎందుకు పోవాలని చెప్పకుంటేనే చెప్పలు వాయించినంత పని చేసిండు. కరువు వచ్చినప్పుడు కాలువల నిండా నీళ్లు వాడితే పట్నంలో నారాజు కాకుండా నల్లా నీళ్లు వస్తే అక్కడ తిరుగుతుంది కదా. మరి ఎందుకు ఎండబెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని చేస్తున్న పోరాటానికి సపోర్ట్ చేసినట్టే మాట్లాడిండు. మరి అంతే కదా, కాంగ్రెస్ పార్టీ కట్టింది అని నాగార్జున సాగర్ నీళ్లను టీడీపీ పార్టీ అధికారంలోకి వచ్చినాక వాడుకోకుండా ఉత్తగానే ఉంచిందా? టీడీపీ పార్టీ కట్టిన ఫ్లైఓవర్లను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బారికేడ్లు పెట్టి బంద్ పెట్టిందా? ఓ పార్టీ మీద కోపాన్ని, ఒక నాయకుడి మీద కోపాన్ని ప్రజల మీద చూపించే పద్ధతి ఎక్కడిది? ఎల్లినో అనే అడ్డమైన కరువు ఒకటి వస్తున్నది అని శాస్త్రవేత్తలు నెత్తి నోరు వంగ మొత్తుకున్నారు. మరి దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలన్నట్టు డ్యాములలో నీళ్లు నింపుకోవాలి కదా. ఇంత సోయి లేకుంటుంటే ఎట్లా అని రేవంత్ రెడ్డి సర్కార్కు సురుకులు పెట్టేంత పని చేసిండు. కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టును ఉత్తగుంచుడేంది, వేల కోట్ల ఖర్చు చేసిర్రు. అసలు ప్రాజెక్టు పనికిరాందని తీరుగా తీసి పాడేసుడు ఎక్కడిది అన్నట్టు కాళేశ్వరం గొప్పతనని చెప్పిండు. ఇట్లా ఈటల సార్ మాట్లాడినందుకు బీజేపీ పార్టీలు ఎట్లా రియాక్ట్ అవుతారో ఏమో. మరి ఈ పార్టీలు ఉండుకుంటూ ఆ పార్టీ పాట పాడుతున్నవేంది అన్నట్టు బండి సార్ వర్గం సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారో ఏమో. ఇప్పటికే ఈటల సార్ను ఎట్లనో ఓ తిరిగి ఇరుకులు పెట్టాలన్నట్టు ఫ్లెక్సీలు కట్టి ఫేడ్ అవుట్ చేద్దామని ఉపాయాలు చేసిర్రు. ఇప్పుడు ఇట్లా మాట్లాడితే ఇంకేమంటారు? కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీలకు కాసులు గురిపించే ఏటీఎం అయిందని బీజేపీ పార్టీలే ప్రచారం చేసిర్రు అప్పట్ల. ఇప్పటికి కూడా అదే పాట వాడుతున్నారు. మరి ఈటల సార్ ఏమో పార్టీలు పగలు పంతాలు పక్కకు పెట్టి కాళేశ్వరం నీళ్లు వారేటట్టు చేయాలని బీఆర్ఎస్ పార్టీలు అనే మాటలే అంటుంటే కడమ బీజేపీ పార్టీలు ఏమంటారు? లేదు మా ఈటలు మాట్లాడింది బరాబరే, ఖచ్చితంగా కన్నెపల్లి మోటార్లు ఆన్ చేయాలని బీజేపీ పార్టీలే పోరాటం చేస్తారేమో చూడాలిగా. అందరేమో గాని కాంగ్రెస్ పార్టీ లీడర్లు మాత్రం వాళ్ళ పార్టీ గుర్తు చెయ్యికి బరాబర్ న్యాయం చేస్తారబ్బా. ఓ చేతుకున్న 5 ఏళ్ళు ఎట్లయితే ఓ తీరు ఉండయో అట్లనే ఆ పార్టీలు ఉన్న లీడర్లు కూడా ఒక తీరు ఉండకుండా నువ్వు ఎక్కువ అంటే నువ్వు తక్కువ అనుకుంటా వరుస పెట్టి వారంలో 8 రోజులు ఏదో పంచాయతీ మోపు చేస్తూనే ఉంటారు. గాంధీ భవన్కి వచ్చిపోయే కార్యకర్తలకు మందిలో మాట్లాడుకొని కొత్త స్టఫ్ ఇస్తూనే ఉంటారు. నిన్న కడియం వర్సెస్ కొండా సురేఖ ఎపిసోడ్ ఇంత ఇంట్రెస్టింగ్ గా నడుస్తుందట. అచ్చమిగో గిట్లనే ఉన్న కొట్లాటలతోనే ఊపిరి తీసుకున్నాడు కష్టంగా ఉంది అని అంటే కాంగ్రెస్ లో కొండా వర్సెస్ కడియం అనే కొత్త కయానికి కొబ్బరికాయ కొట్టినట్టే కానొస్తున్నది. మొన్న కడియం ఉండి నియోజకవర్గం మీద ఆఫీసర్లతో రివ్యూ చేసుడే కాకుండా ఉమ్మడి వరంగల్ మాస్టర్ ప్లాన్ కావాలని ఆఫీసర్లను అడిగిండట కడియము. దాంతో జిల్లా ముచ్చట్ల కడియం కాళ్ళు ఏళ్లు పెట్టుడే కాకుండా తలకాయ ఎందుకు దూరుస్తుందని దండిగానే మండిపడ్డదంట మంత్రి కొండా సురేఖ. ఇక అది చాలినట్టు లేటెస్ట్ గా కొండా సురేఖకు తెలియకుండా దేవాదాయ శాఖ కమిషనర్ తోని ఎండోమెంట్ రివ్యూ మీటింగ్ నడిపించిందట కడియం శ్రీహరి. స్టేషన్ గన్పూర్ లో ఉన్న గుళ్ళ పరిస్థితుల మీద రివ్యూ
చేసిండట. దాంతోని అసలు ఏమనుకుంటారు ఏం కథ, దేవాదాయ శాఖ మంత్రినైనా నాకే తెలియకుండా కడియం ఎట్లా మీటింగులు పెడతారని కొండా సురేఖ మేడం కోపానికి వచ్చి పళ్ళు పటపట కొరికిందట. ఆడితోనే ఆగకుండా ఉత్తగానే ఊకుంటే లాభం లేదనుకోని కడియం శ్రీహరి మీద స్టేట్ కమాండ్కి కాకుండా డైరెక్ట్ ఢిల్లీలో ఉన్న హై కమాండ్కే ఫిర్యాదు చేసిందట. ఇక ఈ ముచ్చట తెలిసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉండి నాకు మాట కూడా చెప్పకుండా డైరెక్ట్ హై కమాండ్కే ఫిర్యాదు చేస్తే ఎట్లమ్మా, సరేగా అధిష్టానం రాసిన లెటర్ను బయట పెట్టక ఇప్పట్లానో మాట కూడా చెవులేసి పెట్టిండని గాంధీ భవన్ గల్మ లోపలికెళ్ళి గట్టిగానే వస్తున్నది. అయితే ఇయాలనే కొత్తగా చాలిన పంచాయతీ కూడా కాదు. ఇదివరకు ఇట్లనే కడియము కొండా సురేఖ ఒకరి మీద ఒకరు ఫిర్యాదులు చేసుకున్న ముచ్చట్లు కూడా చూసినాము. మంత్రి కొండా సురేఖ మీద ఇండైరెక్ట్ మాటలని ఇల్వ తీసినట్టే చేసిండు కడియమని కొండా అనుసరులు కోపానికి వచ్చిర్రు. అప్పట్ల నేను ఎప్పుడు రౌడీజము సెటిల్మెంట్ చేయలేదు, నేను ఎవరిని బెదిరించి వసూలు చేయలేదు, భూ కబ్జాలు చేయలేదు అనుకుంటా కడియం మాట్లాడిన మాటలు కొండా సురేఖను ఆమె ఇంటి ఆయన కొండా మురళిని ఉద్దేశించి అన్నయ్య అని పెద్ద పంచాది లేచింది. ఇంకా ఎట్లనో అట్లా జరజర ఈ నడమనే మంచిగుండి పని చేసుకుంటుర్రు అనుకునే లోపట్నే ఈ పంచాది. మరి ఇట్లా అంటే హైకమాండ్ దాకా కంప్లైంట్ కాగితాలు పట్టుకొని పోతే ఇక్కడ స్టేట్ ఉన్న పెద్ద లీడర్లు ఏం చేస్తురని ఇక్కడి బడా నేతలకు బదనాం వస్తుంది. పోనీ చెప్పా చేయకుండా లోపల రాజకీయాలు లోపలనే చేస్తే పార్టీల లుకలుకలు వచ్చి లుక్సాన్ అయిపోతుంది. నియోజకవర్గాలను నిలబడి చూస్తున్నా కానీ పబ్లికే పల్సగా చూసే కాడికి వస్తుంది. కాబట్టి ఫిర్యాదులు చేసుకోవద్దంటారా, కష్టమో నష్టమో కలిసి పని చేసుకోరంటారా, ఇట్లనో అట్లా ఇంకో 2.5 ఏళ్ళు ఓపిక పట్టురంటారా, హైకమాండ్ ఏం చెప్పి ఆగబడుతుంది అనేది చూడాలి. మరిగా చిన్నప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా చూసి మనం కూడా అట్లా ఎగరాలనని ఏలాడాలనని ఇట్లా షేయి చూపించుకుంటే ప్రాక్టీస్ చేసేది యాదుందా. కొందరు అయితే సాలెపురుగు గరిస్తే అసలు శక్తులు వస్తాయని అవిటితో కరిపించుకొని చూసిరని కూడా వార్తలు చూసినాము. అవన్నీ సరే గాని ఇప్పుడు ఎందుకు స్పైడర్ మ్యాన్ ముచ్చట ముంగటేసుకున్నావు అంటే ఇప్పట్లో సిరీస్ లో కొత్త సినిమా కూడా రిలీజ్ కాలేదు కదా అంటారా. టాకీస్లల్లా ఓటీటీలల్లా కాదు, ముంబైలో నిజంగానే స్పైడర్ మ్యాన్ తిరుగుతుండు, పబ్లిక్ కష్టాలు తీరుస్తుండు. ఇట్లా స్పైడర్ మ్యాన్ హోమ్ కమింగ్ అని విన్నాం గానీ స్పైడర్ మ్యాన్ ఇండియా కమింగ్ అని ఎవరు చెప్పలేగా అని అంటే అదే కదా మైక్ టీవీ ముచ్చట. మరి గ్యాప్ లేకుండా గట్టిగా దంచుతున్న వర్షాలకు పొట్టు పొట్టు కొడుతున్న వానలకు ముంబై రోడ్లని మునిగిపోయినాయి, వాడకట్టలని వాగులు వంకల తీరు పొంగి పొరుతున్నాయి, చౌరస్తాలని చెరువులైపోయినాయి. బడా బాలీవుడ్ హీరోలు ఉండే ముంబై ఇట్లా ఆగమవుతుంటే సూపర్ హీరో స్పైడర్ మ్యాన్ ఉత్తగరే ఊకుంటే మంచిగా ఉండదు అనుకున్నాడో ఏమో గానీ ఈయన స్పైడర్ మ్యాన్ గెటప్ వేసుకొని బయటకు వచ్చి మందందరికి సాయం చేసుకుంటా, చెత్తను సాఫ్ చేసుకుంటా, ఇక్కడోళ్ళని అక్కడి పట్టుకపోతుంటా, వరదలు చేయంగా గుంతలు కాని రాకుండా బండ్ల మీద నడుచుకుంటా పోయేటోళ్ళకైతున్న తిప్పలు తీర్చుకుంటా మంచిగానే ఆసరైతున్నాడు. మరి హాలీవుడ్ స్పైడర్ మ్యాన్ సినిమాలు చూసి బాగానే ఇన్స్పైర్ అయినట్టున్నాడు కావచ్చు. జనాలకు కష్టాలు వచ్చినా ఆపద వచ్చినా గానీ స్పైడర్ మ్యాన్ బయటకు వచ్చి బాధలు తీర్చుకుంటా కామన్ పబ్లిక్ అందరినీ కాపాడుతుంటాడు కదా. అగో అచ్చం అట్లనే చేద్దామని మోమిన్ అనే కంటెంట్ క్రియేటర్ అటీనే ఈ ఉపాయం చేసిండు. వరదలు ఇట్లా స్పైడర్ మ్యాన్ అవతారం లవ్పించే వరకలా పిల్లలు కూడా జర ఖుషి అవుతున్నారట. మామూలుగా అయితే మనం చేసే పనుల మంచిగా కనిపించాలి, మనం కనిపించకపోయినా పర్వాలేదు అంటారు కదా. కానీ ఈయన మాత్రము నేను చేసే మంచి పనుల నేను కానరాకపోయినా స్పైడర్ మ్యాన్ లెక్క కానొచ్చిన చాలు అనుకున్నట్టున్నాడు. పోరి వారణాసి నియోజకవర్గం పబ్లిక్ అదృష్టమే అదృష్టం పోన్రి. అక్కడి పబ్లిక్ 3 సార్లు ఓట్లేసి గెలిపించిన ఎంపీ దేశానికి ప్రధానమంత్రి అవుడంటే చిన్న ముచ్చట్న. మోడీ సార్ను 3 సార్లు గెలిపించి ప్రధానమంత్రిని చేస్తే వారణాసిని పొట్టు డెవలప్ చేసిండు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, ఎయిర్పోర్ట్లు ఎగ్దం తయారు చేసిండు. ఎక్కడ చూసినా చమ్మక్ అంటుంది. కొత్త టెక్నాలజీని వాడి సరికొత్తగా తయారు చేసిండు. ఆ డెవలప్మెంట్ ఏ తిరుగున్నదో చూస్తే మీరు కూడా నోదర్వాల్సిందే. చూసిర్రా ఎసొంటి టెక్నాలజీ వాడిర్రో. ఫ్యాన్ కట్ కొత్తితే పంక గిర్ర తిరిగి గాలి మాత్రమే రావాలి గాని వారణాసి రైల్వే స్టేషన్ లో మాత్రం గాలితో పాటు నీళ్లు కూడా వచ్చేటట్టు తీర్చిదిద్దిర్రు. గాలి మాత్రమే వస్తే చల్లగా ఉండదు కదా, ఫ్యాన్ తిరుగుకుంటా నీళ్లు కూడా చల్లితే హాయిగా ఉంటదని ఏర్పాటు చేసిర్రు. మంచిగున్నే వారణాసి రైల్వే స్టేషన్ లో ఏర్పాట్లు అని ఎగిరి గంతేశారు. ఇది కొత్త టెక్నాలజీ కాదు, పాడు కాదు. కోట్లు ఖర్చు పెట్టి నాసిరకం పనులు చేసినందుకు వచ్చిన మొదటి వానకే జలపాతం తిరగగాడుతున్న కొత్త రైల్వే స్టేషన్. ఇంత మంచిగా స్మార్ట్ రైల్వే స్టేషన్ కట్టిరానంటే మంచిగా తారీఫ్ చేయవలసింది డబుల్ ఇంజన్ సర్కార్ను. ఇంకా అది కూడా మోడీ సార్ సొంత నియోజకవర్గము 3 సార్లు ఆడికేలే గెలిచిండు కాబట్టి డబల్ ఇంజన్ సర్కార్ను డబల్ తారీఫ్ చేయవలసిందే. కాటికి చేరేలోపు కాశీకి పోయి రావాలనుకునేటోళ్లకు ఇగో ఇంత మంచి ఏర్పాట్లు చేసిరు చూడరిగా. వారణాసి 8వ ప్లాట్ఫామ్ మీద ఉన్న పబ్లిక్ సంచులు సామాన్లు మొత్తం తడిసి మోపడైనాయట. ఇందిరాయి గోసా అని మస్తు తిప్పలు పడరట. ఇక కొంతమంది సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకుంటే మోడీ సార్ గొప్పతనం చూడరని సోషల్ మీడియాలో పెట్టిరు. ఇక ఈ వీడియో చూసిన వాళ్ళు ఉండి డబల్ ఇంజన్ సర్కారా మజాకా, 100 ఏళ్ళైనా చెరిగిపోకుండా చరిత్ర నిలిచిపోయే కట్టడాలు కట్టిర్రు. బేగంపేట రైల్వే స్టేషన్ బేసానా అయ్యేటట్టు కట్టిర్రు. మొన్న ఢిల్లీకి డెహ్రాడూన్ వరకు వేసిన ఎక్దమ్ నేషనల్ హైవే పెద్ద పొక్కలు పడ్డది. మోలాలి స్టేషన్ ఎంత మంచి గట్టిరో కండ్లారా చూసినాము. మోడీ సార్ ప్రధానమంత్రి అయినప్పటికెళ్ళి కడుతున్న ఉప్పల్ ఫ్లైఓవర్ ముంగటి సాగుతలేదు, వెనకడుగు వేస్తలేదు. మోడీ సార్ సొంత రాష్ట్రం గుజరాత్ లా రోడ్లు ఎండాకాలం రాగడి భూములు ఎర్రబట్టినట్టు పడుతున్నాయి. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఇంత మంచిగా సాగుతుంది అన్నట్టు అని కాషాయం పార్టీ మీద కామెంట్లు రాసుకుంటా కంట్ల కారం పోసినంత పని చేస్తున్నారు. ఈ సక్కదానాన్ని నా వచ్చేది నువ్వు వికసిత్ భారత్ అనేది, జనం సొమ్మును ఇట్లా నీలపాలు చేసురైన అమృతకాల్ అనేది అని కామెంట్లు అనే కత్తులను మెత్తగా నూడుతున్నారు నెటిజన్లు. ఎన్నడొస్తుందో ఈ వాన అని మనమంతా ఎదురు చూస్తుంటే
కొన్ని తాన్నేమో ప్రకృతి పగబట్టినట్టే కొడుతున్న వానలతోని పానాల మీదకి వస్తుంది పాపం. వరద బురదతోనే సచ్చే సావుందిరా దేవుడా అనంటే మీదికెళ్ళిగో కొండలు కూలి బతుకు బండపాలవుతుంది పాపం. వానతో పాటుగా వణుకొచ్చేనమ్మా అనంటే వాన పడుతున్న సైడ్ వాళ్ళకే కాదు, ఆ వీడియోలను చూస్తున్న వాళ్ళకు కూడా వణుకొచ్చే కాలం ఉంది పోన్రి. వరుస పెట్టి కురుస్తున్న వానలకు వయనాడ్ జిల్లా కల్లాడి కాడ ట్విన్ టన్నెల్ ప్రాజెక్ట్ సైట్ కాడ కొండ చర్యలు ఇరిగిపడ్డాయి. సీసీ ఫుటేజ్ చూస్తేనే అర్థమైపోతుంది ఎంత ఆగమైందో ఏం కథనో. అప్పటిదాకా నిమ్మలంగానే ఉండి చూస్తుండగానే సెకండ్లల్లనే ఎంత ఘోరమైంది చూడుండ్రి. ఆడికి అదృష్టం మంచిగుండి కొందరు కొనాకరికి ఎట్లనో అట్లా బయటపడి బతికిరు గాని 3 చచ్చిపోయి 9 మందికి షానే దెబ్బలు తాకినాయట. శిథిలాల కింద చిక్కుకున్నోళ్ళను కాపాడేటందుకు సహాయ చర్యలు గట్టిగానే అవుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య ఇంకా పెరిగేటట్టు కూడా ఉంటదని చెప్తున్నారు ఆఫీసర్లు. సీఎం సార్ కంట్రోల్ రూమ్ లకెళ్లి ఎప్పటికప్పుడు పరిస్థితి నడుచుకుంటుండట. పబ్లిక్ ను పానాలతో కాపాడాలని ఆర్డర్లేసిండట కూడా. గాడ్స్ ఓన్ కంట్రీ అని చెప్పుకునే కేరళంలోనే ఓర్ దేవుడా ఏం గోసరా ఇది భగవంతుడా అనిపించేటట్టుంది ఇప్పుడు పరిస్థితి. పచ్చటి కేరళ ప్రమాదంకెళ్లి బయటపడి పబ్లిక్ ప్రశాంతంగా ఉండాలని మనం కూడా కోరుకుందాం. చూసారా నువ్వు పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో. ఇంకిన్ని ముచ్చట్లతో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీవీ ముచ్చట్లు.